నమస్తే జగన్ గురూజీ గారు. నమస్తే అమ్మా. ఆడపిల్లలు ఫ్రెండ్షిప్ చేసే ప్రాసెస్లో ఫ్రెండ్షిప్ని అంటే ఎప్పుడైతే ఫ్రెండ్ని ఎంచుకుంటూ ఉంటారో ఆ ఎంచుకోవడం ఏ విధంగా ఉండాలి అంటారు? లేచినప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాము ఫ్రెండ్స్ వల్ల జరిగే దారుణాలు చాలా ఉండుంటాయి. రీసెంట్గా ఎస్ఆర్నగర్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఒక పిల్లవాడి ప్రాణాన్ని తీసిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎంత బాగుండేదో, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటేనే భయం వేస్తుంది. ఎవరితో తిరుగుతున్నాడో, ఈ ఫ్రెండ్ ఎలాంటి వాడో కూడా గుర్తించలేని విధంగా ఉంది. ఫ్రెండ్షిప్ని ఏ విధంగా ఆడపిల్లలు చూస్ చేసుకోవాలి అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్నేహానికి ప్రేమానికి అర్థం మార్చేసిన ప్రపంచం ప్రస్తుతం ఉంది. పిల్లలకి ప్రేమ అంటే కూడా సినిమాల్లో చూపించింది అనే దృష్టికి వచ్చారు. ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్న మిమ్మల్ని నేను అమ్మ ఉషమ్మ ఐ లవ్ యూ అంటే మీ వారో మీ చుట్టాలో చూసేవాళ్ళు ఏమైంది గురువుగారికి అని అడుగుతారు. అంటే ప్రేమ అంటే ఓన్లీ సినిమాల వల్లనండి, సమాజం వల్లనండి, ఇంకే దాని వల్లనండి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి అమ్మాయికి చెప్పేదే పనిలైపోయింది. అలానే స్నేహం దృష్టిలో కూడా అమ్మాయిలకి అబ్బాయిలు ఉండకూడదు, అబ్బాయిలకి అబ్బాయిలే ఉండాలనే ఒక పాడు భ్రమ ఆలోచనలు ఉన్న పెద్దలు ఉన్నారు. ఎందుకు ఇలా అవుతుందంటే దాని ఒరిజినాలిటీ కోల్పోవటం వల్ల తల్లిదండ్రులు కూడా భయపడుతుంటారు. మగపిల్లవాడైన నా కొడుకు హాస్టల్లో చదువుతున్నా నేను కూడా జాగ్రత్త పడతా. అమ్మాయితో అయినా అబ్బాయితోనే అరే జాగ్రత్తరా ఎలాంటి స్నేహం చేస్తున్నావు అని చెప్పే పంపుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి వ్యవస్థలో బాల్య దశలో స్నేహితులు ఒకలాగుంటారు, ఒక యుక్త వయసులో వచ్చే స్నేహతత్వంపై అభిప్రాయం ఒకలాగుంటుంది, ఒక వివాహమయ్యి ఒక వ్యవస్థలో పరిచయం అయ్యే స్నేహితులు ఒకలాగుంటారు. ముఖ్యంగా మనం ఈ యొక్క ఎపిసోడ్లో ఆడపిల్లలకు సంబంధించి ఎక్కువ ఫోకస్ చేసి చెప్పాలని. పరిచయం వేరు, స్నేహం వేరు. మనం రైల్లో కలుస్తున్నాం, ఎవరో ఒక అమ్మాయి వచ్చి గురుగారు మీరు సుమన్ టీవీలో చదువుతారు కదా అంది. ఎస్ మా అమ్మాయికి నేను ముందే పరిచయం అయ్యి ఇక్కడ కూడా పరిచయం అవుతుంది. పరిచయాన్ని తెలియక అందరూ నాకు రైల్లో కలిసాడు నా ఫ్రెండ్ అని చెబుతుంటారు. అసలు ఫ్రెండ్ అనే మీనింగ్ చాలా పవర్ఫుల్. స్నేహితుడు లేదా స్నేహితురాలు, ఆ స్నేహం అనే పదానికి విలువ ఇవ్వండి కానీ లింగానికి విలువ ఇవ్వద్దు. ఒక అబ్బాయితోనే స్నేహం చేయగల అమ్మాయితో కూడా చేయొచ్చు. అంటే స్నేహం యొక్క అర్థం తెలియక వాళ్ళు తప్పు ప్రవర్తన చేసి దారి తప్పితే దాన్ని స్నేహం అనే పదానికి అంటగట్టద్దు, ఆ ఇద్దరికి అంటగట్టండి. ఆ ఇద్దరిని చూసిన ఇంకొక ఇద్దరు స్నేహం అంటే ఇది అనుకొని చేస్తున్నారు. అందుకని స్నేహము అంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా నన్ను తన తుది శ్వాస వరకు స్వీకరించగలిగే స్థాయి కలిగిన మనోపరిస్థితినే స్నేహం అంటారు. సమాజంలో అమ్మాయికి ముఖ్యంగా స్నేహితురాలు స్నేహితుడిని ఎన్నుకునేటప్పుడు మనసును పంచుకోవటానికి, భావాలను పంచుకోవటానికి అనువైనటువంటి సమకాలిక స్థితితో కూడుకున్న విధంగా ఉండాలి. కానీ మన అవసరాలను వాళ్ళు తీరుస్తున్నందుకు, వాళ్ళ అవసరాలు మనం తీరుస్తున్నందుకు మనం స్నేహంగా ఉన్నామంటే అది పడిపోయే స్నేహం. మీరు అవసరాలు ఉన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. తెలియకుండానే కొన్నిసార్లు అవసరాలు వస్తూ ఉంటాయి ఆడపిల్లలకి. ఆ అవసరాల్ని అర్థం చేసుకునే విధంగా ఏ విధంగా ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మన అవసరం తీరాలి అంటే ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. అది స్నేహితులే చాలా సందర్భాల్లో అవుతుంటుంటారు. అవసరం కోసం వెళ్ళిన ప్రతిసారి కొన్నిసార్లు ఫెయిల్యూరే చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు అవమానాలని కూడా చూస్తూ ఉంటాం. ఈ రెండింటిని ఆడపిల్లలు ఎలా ఫేస్ చేయాలి? ఈ అవసరాలే కొంపలు ముంచినాయి అసలుకి ఆడపిల్లల జీవితంలో నేను గమనిస్తుంది. ఎందుకంటే కుటుంబంలో తండ్రి పరిస్థితిని బట్టి అవసరాలు తీరుస్తుంటాడు, ఆపుతుంటాడు, డ్రాగ్ చేస్తుంటాడు. కానీ స్నేహితుడు అనేవాడైతే నిజంగా సహకరిస్తాడు. స్నేహితుడనే పేరు అడ్డం పెట్టుకొని ఈ అమ్మాయిని ఒక అబ్బాయి కాలేజీలోనో స్కూల్లోనో అవసరాలు తీస్తూ తండ్రి చేయలేంది నేను చేస్తున్నాననే స్థాయి గల మాటలు మాట్లాడుతూ తన శరీరాన్ని మానాన్ని వాడుకున్నటువంటి మిత్రులు ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఉన్న సినిమాలు చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం మనం. అందుకే అవసరాలు వచ్చినాయి కదా అని ప్రతివాడి దగ్గరికి పోయి ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు అంటే ఈ విషయంలో నేను చేయి చాచొద్దు. ఫస్ట్ ఎన్ని సినిమాలు చూసినా, ఎంతమంది హీరోలను చూసినా అందులో కనిపించని హీరో ఎవరు అంటే మీ నాన్న. ఆ నాన్నని గనక మించి ఒక అవసరం ఎవరైనా తీరుస్తున్నారు అంటే ఫస్ట్ అంతరాత్మను అడగాల, ఇది నిజంగా మనతో ఒక సవ్యమైన దిశలో తీరుస్తున్నాడా, ఒక అపసవ్యంగా కోరికను లోపల పెట్టుకొని తీరుస్తున్నాడా అని చూడాలి. ఎవరి అవసరాలైనా అనవసరంగా అవసరం లేకుండా ఆశించకుండా తీరుస్తారన్నది కలికాలంలో నేను నమ్మను. అందుకని ఆడపిల్లలు చిన్న అవసరాలకి క్లాస్మేట్స్తో పోయి అలా పరిచయాలని స్నేహాలని పేరుతో అడ్డం పెట్టుకొని ప్రేమల దాకా పోయి పరిణయాలకు దారితీసి అవి కొంపలు ముంచి
నిజంగా పెళ్లి జరిగి బాగా చూసుకుంటే నీ కొంపల ముంచి నీ అన్నం. 10 మంది అలా జరిగితే 9 ఫెయిల్ అయినాయి ఉన్నాయి. అవును. అది నా దృష్టి. ఇక్కడ ఆడపిల్లల్ని తిట్టట్లా, అబ్బాయిల్ని తిట్టట్లా. మీరు చేసిన పనులు, మీరు నిర్ణయించుకున్న మార్గాలు పరిపూర్ణంగా పూర్తి చేయట్లా. నువ్వు నా లైఫ్ అన్నవాడు బాధ్యతను వదిలేస్తున్నాడు మధ్యలో. కాబట్టి అవసరాలు తీర్చుకోవటానికి ఉపయోగపడ్డ పిల్లల్ని స్నేహితులని చెప్పితే పర్వాలేదేమో, కానీ జీవిత భాగస్వాములుగా పరిణయం అంటే పెళ్లి మార్గంగా మరుల్చుకోవటం అనేది అవసరాలే మొదలు కొంపలు ముంచుతున్నాయని చెబుతుంది. ఎవడో ఒకడు ఉన్నాడు XY, ఆ ఆడపిల్ల చదువుకుంటుంటే రోజు పోయి పరిచయం పెంచుకుంటూ వచ్చాడు, అటు చేశాడు ఇటు చేశాడు. ఒకరోజు కష్టకాలంలో అమ్మాయిని ఎక్కడో డ్రాప్ చేయాల్సి ఉంటే ఎవరూ లేక ఇటు తీసుకుపోయి రైల్వే స్టేషన్లో ఎక్కిస్తూ అమ్మాయికి ఏదో ఫుడ్ ఇచ్చి, బాటిల్ ఇచ్చి, అన్నీ ఇచ్చి, పాపం ఫోన్ల మీద ఫోన్లు ఇచ్చి ఆ ఊరు దిగిందాక. వీడి అవసరం కోసం ఫాలో అవుతున్నాడు. నిజంగా అమ్మాయి అవసరం తీరుద్దామని ఫాలో కాల, ఈడి అవసరం కోసం ఫాలో అయ్యాడు. అమ్మాయి అవసరం తీరుద్దామని ఫాలో కాల. ఎంత ట్రాన్స్లో అయిపోయిందంటే అమ్మాయి చివరికి ఒక పెద్ద డాక్టరు తన జీవితాన్ని పాడు చేసుకొని మాయలో పడి తండ్రికి ఎదురు తిరిగి చేసుకొని, వాడు ఇవాళ కట్న కానుకల కోసం కొడుతుంటే తండ్రి తట్టుకోలేక డబ్బులు పంపితే చాలా ఇంకా హింసిస్తుంటే ఆ కూతురే తల వంచుకొని నాకు డైవర్స్ ఇప్పించున్నాను, నా వల్ల కాదు ఇంకా అంటే తండ్రి చేతులతో ఇష్టము లేని డైవర్స్ ఇప్పించుకొని ఘనత నాకు వచ్చిన కేసుల్లో నేను ఒకటి చూశాను. అవసరాలతో మొదలైంది, డైవర్స్ దాకా. కాబట్టి తండ్రి తీర్చినంత బాగా ఇవాళ కాదు రేపు, రేపు కాబట్టి ఎప్పుడు దాచిన ప్రతి రూపాయి మీకోసమని మర్చిపోకండి. ఇవాళ ఒక్కరోజుకి కాదు, మీ లైఫ్ అంతా ఉండాలని దాచి క్రమ పద్ధతిలో ఖర్చు పెడతాడు. నీకోసం, నిన్ను మాయ చేయడం కోసం ఇవాళ రాత్రికి ఉన్నాయని ఖర్చు పెట్టేవాడు నువ్వు ఇష్టపడుతున్నావు. ఇది మార్చండి ఆడపిల్లలు ఫస్ట్. కానీ స్నేహము అంటే అది అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా పర్వాలేదు, స్నేహంగానే ఉంచండి. స్నేహం విలువ జడగొట్టకండి. ఈ సృష్టిలో ఒకటి ఉంది, స్నేహితులు ఎప్పటికీ ప్రియులు కాకూడదు. అది అయ్యారు అంటే అది స్నేహంతో మొదలవ్వాలి. స్నేహం అనే పేరుతో మొదలైంది. స్నేహితుడు అమ్మాయిని ప్రియుడుగాను మార్చుకోవడానికి ఇష్టపడరు. అది కాదు, కరెక్ట్ కాదు, అది ధర్మం కాదు, న్యాచురల్కి ఆపోజిట్. అది స్నేహంతో ఉండేటువంటి ఫీలింగ్స్ వేరు, ప్రేమ లేదా ఒక ఈచ్ అంటూ లవ్ పార్ట్నర్స్ అవ్వాలనుకునేప్పుడు ఉండేటువంటి ఫీలింగ్స్ వేరు. ఇవాళ సమాజంలో మనం స్నేహితులుగా మొదలయ్యి ప్రేమగా పోయి ఏదో పెళ్లి చేసుకున్న సీన్లు ఊరికి సినిమాలకు పనికి వస్తాయి, జీవితాలకు పనికిరావు. అవసరాలు జీవితాలని పాడు చేస్తున్నాయంటే అసలు చిన్న విషయం కాదు సార్. మీరు చెప్పిన పెద్ద ఎగ్జాంపుల్. ఎంత తండ్రి అవమానపడ్డాడు. ఇవాళ మంచి పోస్ట్లో ఉన్నాడు ఆయన, కానీ కన్నందుకు ఏం చేశాడు? పిల్ల ఆ రోజు తలొంచాడు పోయినందుకు తనలో అందరి ముందు. అంతకంటే ఎక్కువ తలొంచి ఇంటి తలుపులు కనీసం సంవత్సరం మూసేశారు ఎవరు వచ్చినా. కారణం ఏంటంటే ఆయన భావం వద్దన్నా చేసుకుంది, సమాజం నవ్వింది. ఇవాళ నువ్వు వస్తే అంతకంటే ఎక్కువగా మాట్లాడకుండా నవ్వుతుంది. ఏంటి? ఎవరో ఒకడు ఉంటాడు, పోనీలేండి రావు గారు ఇట్లా అయింది, ఏం తప్పులేదులేండి, ఏదో మన మానసిక బలం కోసం అందరూ అట్లా మాట్లాడారు కదా. సొంతోళ్ళు కూడా మాట్లాడరే మన పిల్లలు తప్పులు చేస్తే. ఇంకా మన సొంతోళ్ళు ఎక్కువ ఏలు పెట్టి చూపిస్తారు. అందుకే తల్లులు మళ్ళా చెప్తున్నా, పిల్లల అవసరాలు ఏందో తెలుసుకోండి. తండ్రి ఏ అవసరాలు తెచ్చాలి, తల్లి ఏ అవసరాలు తెచ్చాలి, అన్నయ్యో తమ్ముడో లేదా అక్క ఉంటే అక్క ఏ అవసరాలు తెచ్చాలి, ఆ చనువు స్వతంత్రత ఎంత ఇవ్వాలి, ఏం చెప్పాలి. ఒక్కొక్క పిల్లగాడు ఉంటాడు, ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది. వాడికి తల్లి దాని గురించి బోధించకపోతే ఆ పిల్లవాడికి సొంత చెల్లెలదో లేకపోతే ఇంకొకళ్ళదో చూడాలని ఉంటుంది, పరిగెత్తాలనిపిస్తుంది, ప్రాకులాడాలనిపిస్తుంది. ఆ భావాలు ఇవాళ యూట్యూబ్లు తీరుస్తున్నాయి లేదా ఫోన్లు తీరుస్తున్నాయి. ఆ పరిస్థితికి వెళ్ళిన పిల్లలు నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొస్తారు. తల్లి ఏమంటే ఆయనకి తెలిస్తే చంపుతాడని చెప్పలేదు నేను, మీరు వీడిని ఎట్టన్నా ఆ భావస్థితి నుంచి బయటికి తండి, వీడి మధ్య ఆ వీడియోలు చూస్తున్నాడు అని చెప్పి తల్లి తెచ్చిన సీన్లు నేను చూశాను. అందుకే తల్లి అంటే ఏంటో తెలుసా? స్నేహితురాలు. తల్లి అంటే ఏంటో తెలుసా? దైవం. తల్లి అంటే ఏంటో తెలుసా? ఒక ప్రియురాలు. తల్లి అంటే ఏంటో తెలుసా? ఆదరించే హక్కును చేర్చుకునే దేవతామూర్తి. అన్ని విధాలుగా పరిష్కరించి సంస్కరించి సవ్య మార్గంలో పెట్టగలిగ తల్లి పిల్లకైనా కొడుక్కైనా అన్ని వివరించి విపులించి ప్రియంగా స్నేహంగా వివరించాల్సిన బాధ్యత తల్లిదే. తండ్రి మగపిల్లవాడికి చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు నా కొడుకు నేను చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి, అవి నేను చెబుతుంటా. ప్రతి తండ్రి కూడా మీరు డబ్బులు ఇస్తున్నాం అనుకుంటున్నారు, మంచి చదువు చదివిస్తున్నాం అనుకుంటున్నారు, మంచి స్కూల్లో చేర్చాం అనుకుంటున్నారు, ఏసీ స్కూల్, ఏసీ బస్సు, ఫుడ్ కూడా స్కూల్లోనే అనుకుంటున్నారు. ఈ మానసిక స్థితికి ఇవ్వాల్సిన ఫుడ్ ఎవరు ఇవ్వట్లా? ఆ ఫుడ్ మీరు ఇవ్వాలా? హాస్టల్లో ఇవ్వరు, హోటల్లో ఇవ్వరు, కాలేజీల్లో ఇవ్వరు, లెక్చరర్స్ ఇవ్వరు. కాబట్టి అటువంటి ప్రియమైన జీవన మార్గ విషయాలను గనక స్నేహం యొక్క అర్థము పరమార్థం మనం చెప్పకపోతే గనక అబ్బాయితో అయినా అంతే. ఎందుకంటే స్నేహం పేరుతో బయట తిరిగి వచ్చి అటువంటి వ్యవహారాల్లో పడిపోయి ఆ పిల్లలతో పోలీసులకు దొరికి జైల్లో ఉంటే తండ్రి తప్పకపోయి మళ్ళా తీసుకొచ్చుకున్న మగపిల్లల స్నేహితుల ప్రవర్తనలో కూడా తేడా ఉన్నాయి.
ఎందుకంటే హౌ టు చూస్ ద ఫ్రెండ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఏ వ్యక్తిని ఈ నియమాలని చెప్పలేము, ఆ వ్యక్తితో మనం మనల్ని అర్థం చేసుకునేటట్టు, అతనిలో కొన్ని రకాల వ్యవహారికతలు లేని విధంగా, తర్వాత అతనికి ఒక మంచి సృజనాత్మకత, క్రియేటివిటీ ఉండే విధంగా. ఇంకోటి, ఆడపిల్లలకి నేనేం చెప్తానంటే, ముఖ్యంగా పిల్లలకు కూడా, ఆడపిల్లలుగా మీరు ఎవరినైనా స్నేహితులు చేసుకోవాలనుకుంటే వాళ్ళని ఫస్ట్ మీ ఫ్యామిలీకి పరిచయం చేయాలి. మీ ఫ్యామిలీ వాళ్ళని ఎలా స్వీకరిస్తుందో చూసి అప్పుడు మీరు స్వీకరించండి ఫ్రెండ్గా. నా యొక్క బెస్ట్ అడ్వైస్ కలికాలంలో. మీరు స్నేహితుడని పెంచుకున్నాక కొన్నాళ్ళకి మీరు స్నేహంగానే ఉంటున్నా, మీ నాన్నో మీ అమ్మో మీ నాన్నోళ్ళ ఫ్రెండ్సో లేదా చుట్టాలో చూసి మీ అమ్మ ఎవరితో తిరుగుతుందని అని వచ్చి చెప్పించుకొని బాధపడతాం కంటే, స్నేహితులు అనే స్థాయి గల స్థితిలో ఉన్నప్పుడే పరిచయం చేయండి. లేదు నిజంగా మీలో ఆ ఫీలింగ్ ఉందా ఏదైనా ఇంకో విధంగా, అది కూడా ముందే చెప్పండి. మీరు అన్నీ నిర్ణయించుకొని పెంచుకొని బాధలు పడిపోయి వచ్చి వీళ్ళు వద్దని, మీరు అసలు నిజంగా మీరు తండ్రులైనా, కలికాలం మారిందని, ఈ యొక్క విప్లవాత్మకమైన భావాలు, హెచ్చుతగ్గులు, విడిబాటులు అవసరం లేదు. పెంచుకోకముందే పరిచయం చేయండి, పరిచయం నుంచి పెంచుకోండి, పెంచుకుంది ఎడిపోయినా పర్లా తల్లిదండ్రుల సంరక్షణలో. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ ఐఎమ్ అడ్వైజింగ్ టు యూత్, ఫ్రెండ్స్ ఉండి తీరాల్సిందే సార్. నేను ఒక యోగా గురువుగా కూడా చూస్తున్నా. నా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏమండి జగన్ గురువు గారితో మాట్లాడచ్చా అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అప్పుడు ఫ్రెండ్ అని. నాకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో పరిచయం. నేనేనండి అన్న. నన్ను గుర్తుపెట్టారా అన్నాడు. ఎట్లా పడతానండి అన్న. మీ వీడియోలు చూస్తున్నానండి, మిమ్మల్ని ఇప్పుడు నేను అరే అనొచ్చో లేదో తెలియక నేను అండి అంటున్నానంటే నాకు చాలా బాధగా ఉంది, ఫస్ట్ మీరు ఎవరో చెప్పండి అన్న. నా పేరు ఇదని చెప్పాడు. ఓకే పూర్ణ, రైట్. రే నేను మంచి స్నేహితులు 5 సంవత్సరాలు, ఇంటరు డిగ్రీలో. ఇవాళ నువ్వు అరే అనకపోతే నాలో స్నేహతత్వం చచ్చిపోయిందని అర్థం. నా గురుతత్వానికంటే ముందు నాలో నాకు మధ్య వచ్చింది స్నేహతత్వం. కాబట్టి నాకు నా స్నేహితులుగానే కావాలి. మీరు అరే అయిన నా శిష్యుల ముందన్నా నాకు గర్వమే. కారణం, నా గురువు అయినంత మాత్రం మీరు నన్ను గురువు గారు అనాలనుకోవటం మీ అంధకారం, నా అహంకారం. ఈ అంధకారాలు అహంకారాల మధ్య నాకు అవసరం లేదు. నువ్వు నన్ను స్నేహితుడిగా స్వీకరిస్తేనే స్వీకరిస్తా అంటే చాలా థ్యాంక్స్ అని వాడు ఆనంద బాష్పాలతో మాట్లాడి నన్ను అరే అంట మొదలుపెట్టాడు. నన్ను చాలా సంవత్సరాల తర్వాత అరే అన్న పిలుపు నాకు ఒకటి వినపడింది. నాకు అంత స్నేహం అంటే అంత ఇష్టం. నా శిష్యుల్లో కూడా 2 ఉంటారు నాకు బాగా స్నేహంగా ఉంటా వాళ్ళతో. నేను ప్రతాప్ రెడ్డి, వేణుగోపాల్ గారు అని ఉంటాం, వేణు అన్నానంటాం. వీళ్ళిద్దరు శిష్యులుగా వచ్చారు, నాకు స్నేహితులుగా మారిపోయారు. అంటే నా అవసరమైన, కష్టమైన, మంచి అయినా చెడ్డైనా నేను ఎలా ఉన్నా, ఒక్కోసారి నా భార్య నడుస్తున్నప్పుడు వాళ్ళు వచ్చారనుకోండి, గురుజీ అని ఫీల్ అవ్వరు. స్నేహానికి ఇవన్నీ అతీతంగా ఉంటాయి. నేను ఒకవేళ తాగాను అనుకుందాం, ఆయన వాళ్ళు స్వీకరిస్తారు. అంటే నిజంగాను ఒకళ్ళని స్నేహితులు అనాలంటే వానిలో ఉన్న చెడును కూడా స్వీకరించగలిగి సరిచేయగలిగితేనే నువ్వు నిజమైన స్నేహితుడు అవుతావు. అందుకే వేమన అనే అతను చెడిపోతుంటే, ఒక వ్యభిచారి జోలిపోతుంటే, అభిరాముడనే స్నేహితుడు తన వ్యభిచారి గృహానికి పోతున్నప్పుడు కూడా తనతో బాగా పోయి ఆ ఇంటి బయట ఉండి బయటకు వచ్చాక, మాన్రా ఏంట్రా నీకు స్త్రీ మోహం ఏంట్రా, ఎందుకురా ఈ వ్యసనాలు నీకు అని చెప్పాడు. కానీ సరిచేయడానికి ప్రయత్నించాడు. కానీ స్నేహాన్ని వదలని గొప్ప స్నేహితుడు చరిత్రలో అభిరాముడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అందుకే నేను కొన్ని బ్యాడ్ కమ్స్ టు ద గుడ్ అని ఉంటాయి. వాడ ఫ్రెండ్లో బ్యాడ్ను చూసినా తన స్నేహితుల్లో ఉన్న గుడ్ ఏంటంటే వాడి అలవాటు చెడ్డది, కానీ వాడు చెడ్డోడు కాదన్న అతీతమైన భావనతో వాడు ఆ అభిరాముడు వేమన గారిని గౌరవించాడు. అందుకే ఆయన ప్రతి శ్లోకం చివరన విశ్వదాభిరామ అభిరామ వినురవేమ అంటాడు. విశ్వద అనే స్టోరీ వేరే ఉంటుంది, అది తర్వాత చూద్దాం. కాబట్టి అభిరాముడు అనే స్నేహం, కుచేలుడు అనే స్నేహం, ఇలాంటి గొప్ప గొప్ప చరిత్రలో ఉన్న పాఠాలే మేము యోగా సెంటర్లో కూడా పిల్లలకు చెబుతూ ఉంటాం. అందుకే మా దగ్గర వేదాల్లో చెప్పిన స్నేహితుడిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని పారామీటర్లు చెప్పారు. అలాంటివి రాబో ఎపిసోడ్లో మంచి మంచి విషయాలను మనకున్నటువంటి లౌకిక తత్వంతో, ఆధ్యాత్మిక తత్వంతో మేళవించి మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం, నేర్పిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.